2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటంటే? చాలా బాగుంది. సో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ 2 ఏళ్లలో? మనకు విజయవాడ చుట్టుపక్కల చూసినంత వరకు అభివృద్ధి. ఆ పైన మనం చూడడం సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్తున్నట్లుగా అమలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి, కానీ కొన్ని బ్రేక్ అయినాయి. ఓకే. జగన్ టైంలో తీసేసినవి. అంటే పెన్షన్ పథకం 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఇద్దరికి రావటం లేదు. వచ్చేవాళ్ళు ఆపారా లేక వస్తున్నాయే. టీడీపీ నుండి జగన్ ప్రభుత్వంలో తర్వాత ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆపారు. వీళ్ళు మళ్ళీ దాని పునరుద్ధరించాలి తిరగలేదు. ఇప్పటికి అది ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాల నుంచి అర్జీలు పెడుతూనే ఉన్నారు సచివాలయం. సార్ ఈసారైనా అమరావతి పూర్తవుతుందా రాజధాని నిర్మాణం? ఈ ఎన్నికలు మళ్ళీ వచ్చిన తర్వాత టీడీపీ అభివృద్ధి చేసే అవకాశం సమయం అప్పుడుకుంది. ఈ 3 ఏళ్ళు రాబోయే 3 ఏళ్ళలో పూర్తి కాదు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఆ పాదయాత్రలన్నీ అర్థమైపోయినాయి. ఇక పాదయాత్రలు కాదు కదా, ఇంకా శవయాత్రలు చేసుకోవాలి. ఇప్పుడు అట్నుంచి ఇటు వచ్చిన శవయాత్రలు. ఫైనల్ ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అంతా బాగుంది, కానీ ఈ అభిప్రాయాన్ని నిలబెట్టుకోగలగాలి. కూటమి ప్రభుత్వంలో కూడా దొంగలు ఉన్నారు, దొరలు ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉంది. ప్రతి వాళ్ళు కూడా చెప్పుకునేది జగన్ గవర్నమెంట్ కన్నా అప్పుడు స్వేచ్ఛ లేదు, ఇప్పుడు ఉంది.